సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భక్తులందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి నిజరూప దర్శన సేవ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దివసం ఇవాడే, ఏప్రిల్ 30వ తారీఖు. ఈ రోజున తెల్లవారుజామున అంటే రాత్రి 1 గంటకు వైశాఖ శుద్ధ తదియ బుధవారం రోహిణి నక్షత్రం రాత్రి 1 గంటకు సుప్రభాతం. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం కోసం ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత ఋత్విగ్వరణం ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలోకి ప్రవేశించి చందనోత్తరణం. చందనోత్తరణం అయిన తర్వాత స్వామికి అభిషేకం, పంచామృతాభిషేకం, అలంకారం అయిన తర్వాత ఆరాధనం, శీతలోపచారములు, నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా 3-3:30 గంటల వరకు కొనసాగుతుంది. ఇదైన తర్వాత ప్రప్రథమంగా మహారాజా వారి దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం. సుమారుగా 3:30 గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. నిజరూప దర్శనం సింహాద్రినాథుడు కుందాభ సుందర తను పరిపూర్ణ చంద్రబింబానుకాని వదన అని చల్లనైనటువంటి స్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభింపబోతోంది. దర్శించండి. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సరళ దర్శనం కొనసాగుతుంది. సాయంకాలం సమయంలో ఆ భోగమంటపంలో ఆసాదనం చేయబడినటువంటి అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం కోసమని అష్టోత్తర శతకలశ మంటప ఆవాహనము ఆరాధనము జరుగుతుంది. విశ్వసేన ఆరాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం ఆరంభమవుతుంది. దీనితో సమాంతరంగా గంగాధార జలంతో సహస్ర ఘటాభిషేకం ఆరంభమవుతుంది. ఈ కార్యక్రమం అంతా సుమారు 8 గంటల నుంచి 11:30-12 గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి 7 గంటల వరకు క్యూ లైన్ లో ప్రవేశించేటువంటి భక్తులకి దర్శనం పూర్తి చేసేసరికి ఆ క్యూ లైన్ లో 7 గంటలకి క్యూ లైన్ల యొక్క ముఖద్వారాల్ని నిర్బంధించడం జరుగుతుంది. అవి తాళాలు వేసిన తర్వాత ఆ సమయానికి ఆ క్యూ లైన్ లో ప్రవేశించినటువంటి భక్తుల యొక్క దర్శనం అందరి దర్శనములు పూర్తి చేసుకున్న తర్వాత గంగాధార నుంచి ఆ ముందు ఏర్పరిచినటువంటి ఆ క్యూ లైన్ల యొక్క నిర్మాణాలన్నింటినీ బయటకు తొలగించి అప్పుడు గంగాధార నుంచి పూర్ణకుంభం వేంచేపు చేసుకురావడం జరుగుతుంది. పూర్ణకుంభం వేంచేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉపచార సమర్పణం మంగళ నీరాజనం సమర్పించి బేడా ప్రదక్షిణ పూర్వకంగా పూర్ణకుంభాన్ని వేంచేపు చేసుకుని ప్రధానాలయంలోకి వేంచేపు చేసి స్వామివారికి పూర్ణకుంభ జల సమర్పణ జరుగుతుంది. అయిన తర్వాత అప్పుడు స్వామికి విశేషమైనటువంటి ఆరాధన శీతలోపచార సమర్పణ జరిగిన తర్వాత అప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం అంతా 2 గంటలు అవుతుంది. ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి మళ్ళీ చందన సమర్పణ జరుగుతుంది. ఆ చందన సమర్పణ అయిన తర్వాత అప్పుడు మంగళవారం బుధవారం జరగాల్సిన 30వ తారీఖు జరగాల్సినటువంటి ప్రాతరారాధన, నివేదనం, బాలభోగ నివేదనం, పారాయణలు, దానితో పాటు ధూపమైన తర్వాత భగవద్ రామానుజుల వారి తిరునక్షత్రం 30వ తారీఖు జరగాల్సినటువంటి తిరునక్షత్రం సేవాకాలం అయిన తర్వాత నివేదనం, మంగళాశాసనం, రాజభోగ నివేదనం, చాతుమర గోష్ఠి ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇవ్వడానికి సుమారుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం అవుతుంది. 5 గంటలకు పవళింపు ఏకాంత సేవ కవాటమందంతో స్వామివారి యొక్క చందనోత్సవం కార్యక్రమం సుసంపన్నమవుతుంది.